హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అనే పథకం ద్వారా ఆర్థిక సాయం అయితే చేస్తుంది. ఇక గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేసి రైతులకు ఎకరానికి 5,000 రూపాయలు 5,000 చొప్పున జమ చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక గత కొన్ని రోజుల నుంచి కూడా రైతు బంధు సాయం అయితే అందుతూ ఉంది. ఇక ఈరోజు అయితే మనకు ఆదివారం కనుక డబ్బులు అయితే పడట్లేదు. రేపటి నుంచి మనకు మళ్ళీ కూడా ఈ రైతు బంధు సాయం అయితే అందబోతుంది. ఇక ఈ రైతు బంధు కింద రేపటి నుంచి ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తారు, ఎంత అమౌంట్ అనేది జమ అవుతుంది, ఇప్పటి వరకు ఎంతమందికి జమ అయింది, ఇంకా జమ కాని వారికి ఎప్పటి నుంచి జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అనే పథకం ద్వారా యాసంగి సీజన్కు సంబంధించి రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ రైతు బంధు పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ఇక రైతు బంధు పథకం ద్వారా రైతులకైతే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి. ఇక ఇప్పటి వరకు కేవలం 40% మందికి మాత్రమే డబ్బులు జమ చేశామని, ఇంకా 60% మందికి డబ్బులు జమ చేయాల్సిన అవసరం అయితే ఉందని, మనకు పూర్తి స్థాయిలో చూసుకుంటే ఈ ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా అంతకు కూడా మనకు పూర్తి స్థాయిలో డబ్బులు జమ కాలేదని, కేవలం 40% మందికి మాత్రమే జమ అయిందని, మిగిలినటువంటి 60% మందికి కూడా జమ చేస్తామని, ఇప్పుడు కేవలం రోజుకు 10,000 మందికి మాత్రమే డబ్బులు జమ చేస్తున్నామని, ఇక రేపటి నుంచి మనకు దాదాపు 20 నుంచి 30,000 మంది వరకు కూడా రోజుకు డబ్బులు జమ చేసే విధంగా ఏర్పాట్లు చేశామని సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి గారు మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. కాబట్టి రేపటి నుంచి రైతు బంధు పెండింగ్ డబ్బులు అన్నీ కూడా పడతాయండి. రైతులు ఎవరు కూడా కంగారు పడకుండా మీ యొక్క బ్యాంకుకి వెళ్ళి డబ్బులు అనేది తీసుకోండి.